కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక కట్టుకథలతో చంద్రబాబు లిక్కర్ కేసు సృష్టించారని ఆరోపించారు సజ్జల. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేని తప్పుడు కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు సజ్జల. చంద్రబాబు హయాంలో జరిగింది అసలైన లిక్కర్ స్కామ్ అన్నారు సజ్జల. చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ పై అన్ని సాక్ష్యాలు ఆధారాలతో కేసు పెట్టామని, జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్న కూటమి ప్రభుత్వం ఒక్క ఆధారం సేకరించలేదన్నారు. మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ కి అవకాశం ఉంటుందా? ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తే స్కామ్ జరుగుతుందా అని సజ్జల అన్నారు. ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దాంట్లో దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, 3 టైమ్ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు.